శివరాత్రి సందర్భంగా శివస్తుతి. ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతైః ఆస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేదీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం. పాతాళలోకము నుండి ఆకాశం వరకు ఉన్న బ్రహ్మాండ భువనములందు ఆవిర్భవించి జ్యోతి రూపంలో ప్రకాశిస్తూ స్ఫటికలింగం అగ్రభాగంలో ఉన్న పూర్ణచంద్రుని అమృత ధారలతో అధికంగా అభిషేకించబడుతున్న ఈశ్వరుని రుద్రానువాకాలను పఠిస్తూ శాశ్వత పదమును పొందడం కోసం, మనోవాంఛలు సిద్ధించడం కోసం ధ్యానించాలి. బ్రాహ్మణాదులు శివునికి అభిషేకం చేయాలని ఈ స్తోత్రంలో మనకు తెలియచేస్తున్నారు. ఈ శివరాత్రి సందర్భంగా మనం కూడా ఆ భోళాశంకరుడి కృపా కటాక్షాలు మన మీద ప్రసరించాలంటే వారికి ప్రీతికరమైన అభిషేకాదులను నిర్వహించడం, ఉపవాసాలు ఉండడం చేసి వారి కృపకు పాత్రలమవుదాం. శ్లోకాన్ని మరొక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందవాంతామృతైః ఆస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేదీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్. శుభం భూయాత్. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.